రేపే శక్తివంతమైన మహాలయ అమావాస్య ప్లస్ శనివారం, అంతేకాకుండా సూర్యగ్రహణం కూడా. కానీ ఈ సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించదు. సూర్యగ్రహణానికి పాక్షిక కాలం అనేది లేదు. కాబట్టి గర్భిణీ స్త్రీలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఇక ఇలా సూర్యగ్రహణం, శనివారం, అమావాస్య కలిసి రావటం చాలా అరుదైనటువంటి రోజు. ఎప్పుడో 76 సంవత్సరాల క్రిందట వచ్చింది. మళ్ళీ ఇదే రావటం అని వేద జ్యోతిష్య శాస్త్ర పండితులు వివరిస్తున్నారు. మరి ఇంతటి అరుదైనటువంటి రోజుని ఎవ్వరూ కూడా వదులుకోవద్దు. ఈ రోజుని అందరూ సద్వినియోగం చేసుకొని ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించి మీకు ఉండే జాతక దోషాలు, జన్మ జన్మాల దరిద్ర బాధలు తొలగించుకొని శనీశ్వరుని దుష్ప్రభావాల నుండి బయటపడి, జాతక దోషాల నుండి బయటపడి, మీ జాతకంలో శని బాధలు తొలగించుకొని రాజయోగాన్ని పొందండి. ఖచ్చితంగా ఈ యొక్క అమావాస్య అనేది చాలా శక్తివంతమైనటువంటిది. సహజంగానే శనివారం అంటే మనకు ఎంతో పవిత్రమైనటువంటిది. శనివారం రోజు పూజలు చేసేవారికి శని బాధలు ఉండవు అని శాస్త్రం చెబుతుంది. మరి ఇంతటి పవిత్రమైనటువంటి రోజున మనం ఏమి చేస్తే మన యొక్క దరిద్రం, నరదృష్టి, నరఘోష, నకారాత్మక శక్తి తొలగిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఈ అమావాస్య రోజుతో కొన్ని చెట్లు చాలా శక్తిని పొంది ఉంటాయి. సహజంగానే కొన్ని దైవాంగిక వృక్షాలు మన అందరికీ తెలిసినవే. అందులో మరికొన్ని మహాశక్తివంతమైన వృక్షాలు ఉన్నట్టు కొంతమందికి తెలియకపోవచ్చు. కానీ ఇలా అమావాస్య రోజు ఆ చెట్లు అనేవి చాలా శక్తిని కలిగి ఉంటవి. అంతటి శక్తివంతమైనటువంటి చెట్టు కొమ్మను తెచ్చి మన ఇంటి సింహద్వారాన్ని కట్టడం వల్ల మన ఇంటికి తగిలిన నరదృష్టి నుండి మనం బయటపడగలుగుతాము. ఒకవేళ మన ఇంట్లో ఉన్న వ్యక్తులకి కానీ నరదృష్టి సోకితే ఆ ఇంట్లో ఎప్పుడూ సమస్యలే. ముఖ్యంగా డబ్బుకి కొరత ఏర్పడుతుంది. ఇంట్లో ఉన్న వ్యక్తులందరిపైన కూడా నెగటివ్ ప్రభావాలను చూపిస్తుంది. అలా దృష్టి దోషాలతో, నరదృష్టితో బాధపడేవారు జీవితంలో ఎప్పటికీ ఉన్నత స్థితిలోకి వెళ్ళలేరు. అనుకున్న గమ్యాన్ని చేరుకోలేరు. పనిలో విజయం కలగదు. అలానే ఈ మహాలయ అమావాస్య పితృపక్షంలో వచ్చింది. కాబట్టి ఈ అమావాస్య రోజున పితృతర్పణాలు చేయటం, పితృదేవతలను పూజించటం, వారి పేరుపైన వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి కాకులకు పెట్టడం వల్ల పితృదేవతల ఆశీస్సులు ఖచ్చితంగా పొందుతారు. పితృదోషాల నుండి బయటపడి అపర కుబేరులుగా మారుతారు. ఈ పితృపక్షంలో 15 రోజుల్లో ఏ రోజైనా పితృదేవతలను పూజించవచ్చు. ఇలా ఏ రోజు వీలు కాని వారు ఈ పితృపక్షంలో వచ్చిన మహాలయ అమావాస్య రోజు పూజించవచ్చు. అలానే ఈ అమావాస్య అనేది శనివారంతో కలిసి వచ్చింది. శని భగవానునికి ఇష్టమైనటువంటి అమావాస్య. ఈరోజు శనీశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి శం శనార్చనాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపిస్తే గనక కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. ముఖ్యంగా ఆ శని భగవానుని యొక్క దుష్ప్రభావాల నుండి బయటపడతారు. మన జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి. ఇక రాజయోగం మనల్ని వరిస్తుంది. జీవితంలో డబ్బుకి, అలానే ఎలాంటి కీర్తి ప్రతిష్టకి లోటు లేకుండా బ్రతకగలుగుతాము. ఇక ఇంటి గుమ్మానికి ఈ చెట్టు కొమ్మని కట్టడం వల్ల ఎంతటి ఘోర పిశాచ నుండైనా బయటపడగలుగుతాము. తక్షణం ఫలితాన్నైతే చూస్తాము. వెంటనే రిజల్ట్ మీకే కనిపిస్తుంది. మీ ఇంటికి పట్టిన నరదృష్టి వల్ల ఇంట్లో గొడవలు, చికాకులు ఉంటే గనక ఈ పరిహారం చేయగానే మరుసటి రోజు నుండే మీ ఇంట్లో గొడవలు, చికాకులు, మనశ్శాంతి లేకపోవడం వంటి సమస్య నుండి బయటపడతారు. సంపాదించే అనేక రకాల మార్గాలు తెరుచుకుంటాయి. అనుకోకుండా ఆకస్మిక ధనలాభం కలగవచ్చు. మంచి శుభవార్తలు వినవచ్చు. ఈ చెట్టు కొమ్మకి అంతటి శక్తి ఉంటుంది. మరి ఇంతకీ ఏమిటా చెట్టు కొమ్మ, ఎప్పుడు కట్టాలి అని అనుకుంటున్నారా? అయితే ఆ చెట్టు కొమ్మ పేరు గార చెట్టు. ఈ గార చెట్టు అత్యంత శక్తివంతమైనటువంటిదిగా పరిగణిస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఈ గార చెట్టుకు కాయలు కూడా ఉంటాయి. గార చెట్టు కాయలు చేదుగా ఉంటాయి. ఈ గార చెట్టు కొమ్మలు అనేవి చాలా శక్తివంతమైనటువంటివి. తాంత్రిక పరిహారాలలో వీటికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ గార చెట్టు కొమ్మ ఈ మహాలయ శని అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం రోజు
ఇంకా అత్యంత రెట్టింపు శక్తిని పొంది ఉంటుంది. కాబట్టి ఈ గార చెట్టు కొమ్మను మీరు రేపు ఉదయం నుండి సాయంత్రం అమావాస్య గడియలు అంటే 12 లోపు కూడా ఈ గార కొమ్మను ఎప్పుడైనా మీ ఇంటి సింహద్వారానికి కట్టవచ్చు. లేదు ఈ కొమ్మలను మేము సింహద్వారానికి కట్టలేము అని అనుకునేవారు మీ ఇంటి గేటు పైన ఈ కొమ్మలను పెట్టవచ్చు. ఇలా ఈ అత్యంత శక్తివంతమైనటువంటి గార కొమ్మలను రేపు పవిత్రమైనటువంటి చాలా శక్తివంతమైనటువంటి ఎన్నో శక్తులు కలిగినటువంటి అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం శనివారం రోజున ఈ కొమ్మలను తెచ్చి మీ సింహద్వారం పక్కన పెట్టడం కానీ, సింహద్వారంపై కట్టడం కానీ, గేటుపై పెట్టడం, గేటు పక్కన పెట్టడం కానీ చేయండి. ఎలాగైనా సరే మీ ఇంటి ఎంట్రన్స్ అంటే మెయిన్ ఎంట్రన్స్ ఏది ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఈ కొమ్మలు పెట్టండి. ఎందుకంటే మన ఇంట్లోకి మనం సింహద్వారం నుండే వస్తూ ఉంటాము. అక్కడే ఎక్కువ నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. చెడైనా మంచైనా మన ఇంటి సింహద్వారం నుండే వస్తుంది. కాబట్టి చెడు శక్తులు రాకుండా ఉండడానికి దైవశక్తిని మాత్రమే ఇంటి లోపలికి ఆహ్వానించే అంత శక్తిని కలిగి ఉంది ఆ గార చెట్టు. అందుకే ఆ గార చెట్టుకి అంతటి ప్రాముఖ్యత. ఆ గార చెట్టుని తప్పకుండా ఇలా పెట్టడం వల్ల మీ ఇంటికి పట్టిన ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న నరదృష్టి, నరఘోష, నరపీడ వంటి దుష్ట శక్తులు కూడా తొలగిపోతాయి. మహా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఇక ఇంట్లో ఉన్న వారిపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఇంటి సింహద్వారాన్ని దైవంగా మనం భావిస్తూ ఉంటాము. శ్రీ మహాలక్ష్మీదేవిగా మనం భావిస్తూ ఉంటాము. మరి అలాంటి సమయంలో అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా రేపు ఈ యొక్క చిన్న పరిహారం పాటించండి. సకల దరిద్ర బాధల నుండి బయటపడండి. ఎన్నో జన్మల దరిద్రాలు పీడల నుండి కూడా బయటపడవచ్చు. ఈ గార చెట్టు చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది. ఈసారి శని అమావాస్య అత్యంత అద్భుతంగా వస్తుంది. ఎన్నో ఏండ్ల నుంచి శనీశ్వరుని దుష్ప్రభావాల నుండి బాధపడేవారు కూడా, ఎన్ని పూజలు పరిహారాలు చేసిన శని బాధలు తొలగని వారు కూడా ఈ మహాలయ అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి ఈ కొమ్మను కట్టడం వల్ల ఖచ్చితంగా తొలగిపోతాయి. అలానే ఈ అమావాస్య రోజు పేదలకి వస్త్రదానం, అలానే డబ్బు దానం, అన్నదానం చేస్తే కోటి రేట్ల ఫలితం వస్తుంది. సాధారణ సమయంలో కోటి రూపాయలు దానం చేసిన రాని పుణ్య ఫలితం ఈ అమావాస్య సూర్యగ్రహణం శనివారం రోజు మనం ₹1 దానం చేసిన కోటి రూపాయలు దానం చేసిన దానికంటే ఎక్కువ పుణ్య ఫలితం లభిస్తుంది. తెలుసుకున్నారు కదా ఈ గార చెట్టు ఎంత పవిత్రమైనటువంటిదో, ఎన్ని శక్తులు ఉంటాయో. మామూలుగానే గార చెట్టు చాలా శక్తివంతమైనటువంటిది. ఇక అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఇంకా శక్తిని పొంది ఉంటుంది. మరి సూర్యగ్రహణం శనివారం అమావాస్య రోజున ఇక చెప్పనక్కర్లేదు. మామూలుగా అంటే కోటి రేట్ల శక్తిని ఎక్కువగా కలిగి ఉంటుంది. ఈ గార చెట్టుని ప్రతి ఒక్కరూ కూడా రేపు ఇంటి ముందర కట్టుకోండి. ఈ యొక్క అవకాశాన్ని ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దు, సద్వినియోగం చేసుకోండి. నరదృష్టి నరఘోషతో ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. నరదృష్టి అధికంగా ఉండి మేము ఏదీ సాధించలేకపోతున్నాము, సంపాదించలేకపోతున్నాము, ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నాము అని అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేయండి. ఇక తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.